డియర్ స్టూడెంట్స్, నేను మీ మాల్యాద్రి సార్ని, భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని మరియు అథమెటిక్ ఫ్యాకల్టీ. ఈరోజు మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్తో రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్న వేకెన్సీస్ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మినిమం క్వాలిఫికేషన్ ఇస్ గ్రాడ్యుయేషన్, ఉన్న వేకెన్సీస్ 452. అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మినిమం 10th పాస్, 10th ఆర్ ఎనీ ఈక్వలెంట్ ఎగ్జామ్, ఉన్న వేకెన్సీస్ 4208. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ నెంబర్. 4208 వేకెన్సీస్ ఉన్నాయండి. అప్లయింగ్ డేట్ అనేది 15/4/2024, అంటే మరో 2 రోజుల నుంచి అప్లికేషన్ కూడా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎండింగ్ డేట్ వచ్చేసి 14th May 2024, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 month డేట్. ఏప్రిల్ 15కి అప్లికేషన్ ఓపెన్ అయ్యి మే 14th రోజు క్లోజ్ అవుతుంది. ఈ లోపు 10th క్లాస్ పాస్ అయిన ప్రతి విద్యార్థి, ప్రతి అభ్యర్థి 2024లో గవర్నమెంట్ ఉద్యోగిగా మారాలన్న ఆశయం ఉన్న ప్రతి వ్యక్తి కూడా దయచేసి అప్లై చేయండి. దీనికి సెలక్షన్ ప్రాసెస్, ఫస్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి సిలబస్ జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. అర్థమెటిక్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. మీ కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఉంది, ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఏ టాపిక్స్ కూడా క్లియర్గా సిలబస్ ఇవ్వడం జరిగింది. 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్క్స్. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది టైం బేస్ 90 minutes. దిస్ ఈస్ ద వెరీ బీ కేర్ఫుల్. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. 120 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాల్సిన 90 minutes. టైం సరిపోతుందా అంటే తెలివైన విద్యార్థి, నైపుణ్యం ఉన్న విద్యార్థి చక్కగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది కాబట్టి బోర్డ్ ఆఫ్ రైల్వే వాళ్ళు అలా డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఈ 120 క్వశ్చన్స్ ని 90 minutes లో కంప్లీట్ చేయాలి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కైనా ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, ఎస్ఐ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే క్వశ్చన్ స్టాండర్డ్ మాత్రమే కానిస్టేబుల్ లో ఉండే క్వశ్చన్ స్టాండర్డ్స్ కన్నా కూడా ఎస్ఐలో ఉండే క్వశ్చన్ స్టాండర్డ్స్ ఎక్కువ స్టాండర్డ్ ఇవ్వడం జరుగుతుంది. అదే సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఆర్పిఎఫ్ పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ కి ఈవెంట్స్ ఈ విధంగా ఉన్నాయి, ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఈ విధంగా ఉన్నాయి. అంటే సేమ్ ఈవెంట్స్ కాబట్టి టైమింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది, అది అబ్జర్వ్ చేయండి. కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే రన్నింగ్ అనేది 1 mile రన్నింగ్ 5 minutes 45 seconds లో కంప్లీట్ చేయాలి, మేల్ క్యాండిడేట్స్. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 minutes రన్నింగ్ ఉంటుంది, 3 minutes 40 seconds. లాంగ్ జంప్ 14 feet, హై జంప్ 4 feet. ఇది పురుష అభ్యర్థులకి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ కి లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet. అది ఓన్లీ కానిస్టేబుల్ కి. అదే ఎస్ఐకి వచ్చేసరికి రన్నింగ్ 1 mile రన్నింగ్ 6 minutes 30 seconds ఉంటుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే 800 meters 4 minutes ఉంటుంది. లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3 feet 9 inches మేల్ క్యాండిడేట్స్ కి. అదే ఎస్ఐ ఫీమేల్ క్యాండిడేట్స్ కి లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet. ఇక్కడ రన్నింగ్ ఓన్లీ 1 chance మాత్రమే ఇస్తారు. అదే లాంగ్ జంప్ హై జంప్ కు మాత్రం 2 chances ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. పీఈటీ అనేది ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ లో కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇందులో మెరిట్ అనేది పరిగణలోకి తీసుకోరు. కానీ ప్రతి వ్యక్తి కూడా కంపల్సరీ 3 ఈవెంట్స్ కూడా క్వాలిఫై కావాలి. అంటే దీని అనుగుణంగా చెప్పి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ లో కొత్త బ్యాచ్, ఆల్రెడీ బ్యాచెస్ జరుగుతున్నాయి. న్యూ బ్యాచ్ అనేది ఈ మంత్ 16th నుంచి, ఏప్రిల్ 16th నుంచి లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే ఒకసారి బ్యాచ్ లో జాయిన్ అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబులే కాదు, త్వరలో రాబోయే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అతి త్వరలో ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత జూన్ జూలై నుంచి వరుసగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సుమారుగా 50 నుంచి 70 వేల వేకెన్సీస్ కి డిఫరెంట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉందని ఫస్ట్ నోటిఫికేషన్, తర్వాత జూలై ఆగస్ట్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా పడుతుంది. ఒకసారి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో ఇంటెన్సివ్ బ్యాచ్ జాయిన్ అయితే ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అన్ని విధాలుగా కూడా మీరు సర్వసన్నద్ధమై ఉంటారని తెలియజేస్తున్నా. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే కోచింగ్కి వెళ్తా అంటే టైం సరిపోదు. ఎవరైనా సరే 2024లో గవర్నమెంట్ ఉద్యోగిగా మారాలంటే త్వరగా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మరొక నా విన్నపం, ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉద్యోగం సాధించడానికి సరిపోదు. మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ మీద ఎక్కడైనా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని లాంగ్ టర్మ్ నుంచి 3-4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుంటే ఏమైనా క్వశ్చన్ ప్రాక్టీస్ కోసం మాత్రమే ఆన్లైన్ మీద డిపెండ్ అయింది తప్ప కొత్త విద్యార్థులు కానీ సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ క్లారిటీ లేని విద్యార్థులు కానీ ఆన్లైన్ ప్రిపేర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాన్సెప్ట్ వచ్చే అవకాశం లేదు, పర్ఫెక్షన్ వచ్చే అవకాశం లేదు, ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేదని ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న ప్రతి పీటీసీలో అడగండి. ఎవరైతే ఆఫ్లైన్లో పోయారో వాళ్ళు మాత్రమే 99% ఉద్యోగం సాధించారు తప్ప ఆఫ్లైన్లో ఆన్లైన్ యాప్లో క్లాసులు కేవలం అక్కడక్కడ 1% కూడా లేరు. కావాలంటే మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేసుకోండి. డియర్ స్టూడెంట్స్, నేను మీ మాల్యాద్రి సార్ని. ఈరోజు అర్థమెటిక్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ నుంచి బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్లాస్లో వెరీ బేసిక్స్ ఫండమెంట్ ఉంటే జాగ్రత్త చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో బారు వడ్డీ లేదా సరళ వడ్డీ లేదా సామాన్య వడ్డీ అంటాం. అంటే బారు వడ్డీ అన్న సింపుల్ ఇంట్రెస్ట్ అన్న మీనింగ్ ఏంటంటే వడ్డీని కేవలం అసలు రూపాయలు ఎక్కిస్తే వచ్చే వడ్డీని మాత్రమే బారు వడ్డీ అవుతుంది. టైంతో సంబంధం ఉండదండి. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత వస్తుందో సెకండ్ ఇయర్ కూడా అంతే వడ్డీ వస్తుంది, థర్డ్ ఇయర్ కూడా అంతే వడ్డీ వస్తుంది, 20th ఇయర్ కూడా ప్రతి ఇయర్ కూడా వడ్డీ ఈక్వల్గా ఉంటుంది. వడ్డీ మీద వడ్డీ ఎట్టి పరిస్థితుల్లో లెక్క కట్టవద్దు. వడ్డీ మీద వడ్డీని లెక్క కడితే దాన్ని చక్ర వడ్డీ అంటాం. దాన్ని నెక్స్ట్ టాపిక్లో చూసుకుందాం. ఈరోజు కేవలం బారు వడ్డీ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్. If the interest is always calculated on the principal amount మీద మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్ ఫార్ములా PTR/100. అందులో P అంటే ప్రిన్సిపల్ అసలు, T అంటే టైం పీరియడ్ కాలం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం వార్షిక వడ్డీ రేటు. ఇందులో 2 జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఫార్ములాలో. టైం కాలం ఎప్పుడు కూడా ఇయర్స్ లో మాత్రమే ఉండాలి. మంత్స్ లో ఉన్న, డేస్ లో ఉన్న, ఇయర్స్ లో కన్వర్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఫార్ములా ఉపయోగించాలి. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్వశ్చన్ లో చెప్పినా చెప్పకపోయినా అది ఇయర్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఈ 2 జాగ్రత్తలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ అంటే అమౌంట్ అంటే తీసుకున్న అప్పు, ప్రిన్సిపల్ P ప్లస్ I, వడ్డీ ప్లస్ అసలు రెండింటిని కలిపితే వచ్చేదాన్నే అమౌంట్ అంటాం, తెలుగులో మొత్తం అంటాం. ఇందులో ఉండే ఒకే ఒక బేసిక్ ఫార్ములా, ఆ బేసిక్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, PTR/100. అందులో టైం ఎప్పుడు కూడా ఇయర్స్ లో ఉండాలి. R అనేది వడ్డీ రేట్, ఎప్పుడు కూడా సంవత్సరానికి వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇందులో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 8,000 రూపాయలని అప్పుగా తీసుకొని 12% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవలను? ఫస్ట్, ఏ మ్యాన్ బారోడ్ 8,000 రూపీస్ at the rate interest rate 12%. ఫైండ్ ద ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇక్కడ వడ్డీ అని మాత్రమే చెప్పింది తప్ప ఇక్కడ బారు వడ్డీనా చక్ర వడ్డీ అని చెప్పలేదండి. ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో చక్ర వడ్డీ అని మెన్షన్ చేస్తేనే చక్ర వడ్డీ ఫైండ్ అవుట్ చేయండి. ఏం చెప్పకుండా వడ్డీ అంటే మాత్రం ఆల్వేస్ సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ మాత్రమే. సరే, ఫస్ట్ బేసిక్ ఫార్ములా మనకు తెలుసు కాబట్టి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. I = PTR/100. నీకు ఇంట్రెస్టే కావాలి, వడ్డీ. P అంటే ప్రిన్సిపల్ 8,000, టైం 3 years, రేట్ 12%/100. 2 zeros cancel. 80 into 12 into 3 36. 36 into 80 0. 8 6 the 48. 4 8 3 is the 24 plus 4 28. 2880. ఇది ఫార్ములా ఉపయోగిస్తాండి. ఫార్ములా ఉపయోగించకుండా కూడా చేయొచ్చు. శాతంలో కన్వర్ట్ అయిపోండి, అది పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ నీకు ఆల్టర్నేటివ్ మెథడ్ కావాలి అంటే మాత్రం చూసుకోండి. ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కూడా 100%. తీసుకున్న ఏదైతే అప్పు ఉంటుందో అప్పుని 100% అనుకోండి. ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ 100%. అది మనం తీసుకున్న అప్పు. కాలం పెరుగుతా ఉంటే వడ్డీ పెరుగుతుంది.
అది 100% కన్నా ఎక్స్ట్రా వచ్చేదాన్ని వడ్డీ అంటాం. ఇక్కడ నీకు వడ్డీ అనేది 12%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 12%. ఎన్ని సంవత్సరాలకి? 3 years కి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా పర్ యానం 1 year కి మాత్రమే 12%. మరి 1 year కి 12%, నీకు టైం 3 years ఉంది. 12 into 3 36% ఇంట్రెస్ట్ వస్తుందండి. నీ దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? 8000. ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కూడా 100%. 100% ఈజ్ 8000 అయితే ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ మాత్రమే కావాలి. 36% ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 36/100 into 8000. 2 zeros cancel. 36 into 80 2880. ఎలా చేసిన ఆన్సర్ అవుతుంది. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది చేసుకోండి. టైంలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, బేసిక్ క్వశ్చన్ కాబట్టి. ఇది ఒకసారి చూడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, అది 1 year కి. 3 years కాబట్టి 3 into 12 36% ఇంట్రెస్ట్ అవుతుంది. మీకు ఈ క్వశ్చన్ లో ఇంట్రెస్టే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 36% వాల్యూ మనకు కావాలి. ప్రిన్సిపల్ అమౌంట్ 100%, 100% ఈజ్ 8000. మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ 36% క్యాలిక్యులేట్ చేయండి. 15,000 రూపాయల అప్పుపై 16.2/3% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలంలో ఎంత బారు వడ్డీ చెల్లించవలెను? సేమ్ బారు వడ్డీ మాత్రమే కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేయండి. 16/2/3 అంటే 316 48 plus 2 50/3. నెక్స్ట్ బేసిక్ ఫార్ములా I equal to PTR/100. I అంటే P is 15,000, time is 2 years, rate of interest is 50/3/100. PTR/100. 2 zeros cancel. 3 ones 3, 50 is 50 into 2 100, 100 into 50 5,000 rupees అనేది ఇంట్రెస్ట్ అండి. అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 6,000 రూపాయలని అప్పుగా తీసుకొని 10% వడ్డీ రేటుతో 9 నెలల కాలంలో ఎంత సరళ వడ్డీ చెల్లించవలెను? A man lending 6,000 rupees at the rate of 10%, find the interest after 9 months. ఇక్కడ టైం అనేది మంత్స్ లో ఉందండి. మనం PTR/100 లో టైం ఇప్పుడు కూడా ఇయర్స్ లో ఉండాలి. ఇక్కడ మంత్స్ లో ఉంది కాబట్టి దాన్ని కన్వర్ట్ చేయండి. ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఫర్ ఇయర్ కి 12 months. క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే బారు వడ్డీ అయినా చక్ర వడ్డీ అయినా మంత్స్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఇయర్ లో కన్వర్ట్ కావాలంటే బై 12 తో డివైడ్ చేయండి. 3 3s 3 4s 3/4 ఇయర్. సే మన బేసిక్ ఫార్ములా కి వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది. I equal to PTR/100. ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 6,000, రేట్ 10%, టైం 3/4 ఇయర్ బై 100. 2 zeros cancel. 4 ones 4, 15 is 15 into 10 into 3 30, 30 into 15 450 rupees is the interest. The option 4. ఒక వ్యక్తి 24,000 రూపాయలని అప్పుగా తీసుకొని 12% వడ్డీ రేటుతో 1 సంవత్సరం 8 నెలల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవలెను? సేమ్ క్వశ్చన్ అండి. ఇక్కడ టైం అనేది 1 year 8 months. ఫస్ట్ క్వశ్చన్ లో టోటల్ ఇయర్స్ లో ఉండేది, సెకండ్ క్వశ్చన్ లో ఓన్లీ మంత్స్ లో ఉండేది. కానీ ఈ క్వశ్చన్ లో టైం అనేది ఒక ఇయర్ కూడా ఉంది, ఒక సమ్ మంత్స్ కూడా ఉంది. అలా కొన్ని ఇయర్స్ మంత్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా 1/8/12 1 year అంతే ఉంటుంది. 8 months ని ఇయర్ లో కన్వర్ట్ చేయాలంటే 12 తో భాగించండి. 4 2s 4 3s అంటే 1 2/3. 1 2/3 అంటే మళ్ళీ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ సింప్లిఫై చేయండి. 3 1s 3, 3 plus 2 5/3 years. అలా చేసినా పర్లేదు. అసలు కన్ఫ్యూజన్ ఎందుకంటే మొత్తాన్ని కూడా మంత్స్ లో కన్వర్ట్ చేయండి. 1 year అంటే 12 months ప్లస్ ఎక్స్ట్రా 8 months. 12 plus 8 20 months అండి. 20/12. 4 5s 4 3s 5/3 years. మీతో ఏది కంఫర్టబుల్ ఉంటే అది ఫాలో కండి. అన్నిటికన్నా ఇది కంఫర్టబుల్. నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ కావాలి. I equal to PTR/100. I equal to principal amount 24,000, rate of interest 12%, time is 5/3 years by 100. 2 zeros cancel. 3 ones 3, 4s 240 into 4 into 5 20. 2 zeros 2 4s 8, 2 2s 4 48 100. అంటే ఆప్షన్ 1. సార్ క్వశ్చన్స్ అన్ని ఇలాగే ఉంటాయి అంటే ఇలా ఉండవండి. ఇది స్టార్టింగ్
మనం బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కాబట్టి ఇవి బేసిక్స్ క్లియర్ గా అర్థమైతేనే అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అర్థమైతాయి. నెక్స్ట్, ఒక వ్యక్తి 5,000 రూపాయల్ని అప్పుగా తీసుకొని 24% వడ్డీ రేటుతో 73 రోజులకి, ఇంతకుముందు ఇయర్స్ ఉంటే చేసినాం, మంత్స్ ఉంటే చేసినాం, ఇక్కడ టైం అనేది డేస్ లో ఉంది. టైం డేస్ లో ఉన్నప్పుడు మనకి టైం ఎప్పుడు కూడా ఇయర్స్ లో ఉండాలి. ఇయర్స్ లో ఉండాలి అంటే 73 డేస్. ఇయర్ కి ఎన్ని రోజులండి? 365 డేస్. మళ్ళీ అది సాధారణ సంవత్సరమా లీప్ సంవత్సరం అని క్వశ్చన్ మార్క్ పెట్టుకోవద్దు. క్వశ్చన్ ఏమన్నా లీప్ ఇయర్ అని మెన్షన్ చేస్తేనే 366 డేస్ తీసుకోవాలి. ఏమి చెప్పనంత వరకు కూడా అది ఎప్పుడు కూడా నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్ కంటే ఓన్లీ 365 డేస్. దీన్ని సింప్లిఫై చేయండి. 73లో 365 ఎన్నిసార్లు పోతుంది? అయితే 5 టైమ్స్ లేదా 15 టైమ్స్. ఇక్కడ 3 ఉంది, యూనిట్స్ చెక్ చేసుకోండి. 3 5లు 15. ఇది అయితే 5 టైమ్స్ క్యాన్సిల్ కావాలి లేదా 15 టైమ్స్ క్యాన్సిల్ కావాలి. కానీ 7 into 15 అంటే దీనికన్నా పెద్దది అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. 73 1s the 73 5s the 1/5 years. టైం అనేది ఇయర్స్ లో కన్వర్ట్ అయిపోయింది. నీకు ఇంట్రెస్ట్ కావాలి. I = PTR/100. ప్రిన్సిపల్ ఇస్ 5,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 24%. టైం 1/5/100. 2 zeros క్యాన్సిల్. కింద ఉన్న 5 తో పైన ఏమన్నా క్యాన్సిల్ చేయండి. 24 లో పోదు, 1 లో పోదు. 5 1s the 5 10s. 10 into 24 into 1 24. 10 into 24 240 rupees is the interest. 240 అంటే ఆన్సర్ 3. ఆ టైం కన్వర్షన్ నేర్చుకోండి. మంత్ లో ఉన్నప్పుడు ఇయర్ లో కన్వర్ట్ కావాలంటే by 12. డేస్ లో ఉన్నప్పుడు ఇయర్స్ లో కన్వర్ట్ కావాలంటే by 365. ఒక వ్యక్తి కొంత సొమ్ముని అప్పుగా తీసుకొని 9% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల తర్వాత 360 రూపాయలు వడ్డీ చెల్లించాను. అయినా అతను తీసుకున్న అప్పు ఎంత? ఇంతకుముందు అన్ని ప్రాబ్లమ్స్ లో వడ్డీ అంటే ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసినాం. ఫస్ట్ టైం తీసుకున్న అప్పు ఎంత? ఫైండ్ ద సమ్ బారోడ్ బై ఏ మ్యాన్. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కావాలండి. సేమ్ అక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, బేసిక్ ఫార్మ్ లో అప్లై చేసుకోండి. ఒకసారి అప్లై చేసి చూడండి. I = నీకున్న ఫార్మ్ లో I = PTR/100. I అంటే ఇంట్రెస్ట్ 360. P తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. టైం 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9/100. దాన్ని సింప్లిఫై చేయండి. ఈక్వల్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నెంబర్ రైట్ సైడ్ నెంబర్ క్యాన్సిల్ చేయొచ్చు. 9 1s the 9 40s the 2 1s the 2 20s the 20 into 100. దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. 20 into 100 2000. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. అంటే ఆప్షన్ 1. అది ఫార్ములా ఉపయోగిస్తే. మరి దానికి ఆల్టర్నేటివ్ లేదా అంటే మళ్ళీ సేమ్ పర్సంటేజ్ మెథడ్కి వెళ్ళండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%, టైమ్ ఇస్ ద 2 years. అంటే 1 year కి 9% ఉంటే 2 years కి 9 into 2 18%. ఇది ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఎంత? 360. అంటే 18% ఉన్న ఇంట్రెస్ట్ వాల్యూ ఇంట్రెస్ట్ రూపీస్ లో 360. మీకు అప్పు అంటే అసలు కావాలి. అసలు ఎప్పుడు కూడా 100%. 100% ఎంత క్యాలిక్యులేట్ చేయండి. 100/18 into 360. 18 1s the 18 20s the 20 into 100 2000 rupees. ఎలా చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది అప్లై చేసుకోండి. ఒక వ్యక్తి కొంత సొమ్ముని అప్పుగా తీసుకొని 12% వడ్డీ రేటుతో 2.5 సంవత్సరాల కాలంలో 1200 రూపాయలు వడ్డీ చెల్లించాను. అయినా అప్పు ఎంత? క్వశ్చన్ నెంబర్ సేమ్ మోడల్ అండి. కాకపోతే ఇక్కడ టైం అనేది ఫ్రాక్షన్స్ లో ఉంది. సరే, అయితే ఫార్ములా లేకపోతే పర్సంటేజ్ మెథడ్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇయర్ కి 12%. ఇక్కడ టైం 2.5 years. 2.5 అంటే 5/2. 2 1s the 2 6 the 6 5s the 30%. అంటే ఇంట్రెస్ట్ అనేది 30%. మన దగ్గర ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 1200. 30% ఉన్న ఇంట్రెస్ట్ 1200 అయితే నీకు తీసుకున్న అప్పు కావాలి. అప్పు ఎప్పుడు ఆల్వేస్ 100%. 100% ఎంత? 100/30 into 1200.
0 0 3 ones 3 40s 40 into 100 4000 rupees అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అండి 4000 అంటే ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 8000 రూపాయలని అప్పుగా తీసుకొని 3 సంవత్సరాల కాలంలో 2880 రూపాయలు వడ్డీ చెల్లించాను. అయినా వడ్డీ రేటు ఎంత? A man borrowed rupees 8000 for 3 years. He paid simple interest rupees 2880 rupees. Find the rate of interest. ఇప్పుడు ఆ క్వశ్చన్ లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలండి. ఇంతకు ముందు ఇంట్రెస్ట్ కనుక్కున్నాం, ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కున్నాం. ఇప్పుడు ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కావాలి. ఆ బేసిక్ ఫార్ములా అప్లై చేయండి. అంటే బేసిక్ ఫార్ములా అంటే ఐ అంటే 2880, P అంటే 8000 టైం 3 years, రేట్ R by 100. R వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2 zeros క్యాన్సిల్, 0 0 8 తో క్యాన్సిల్ చేయండి. 8 ones 8 3s 24, 4 మిగులుతుంది. 8 6 48, ఇంకో 3 ఉందండి. 3 ones 3 12s, 12 ఈక్వల్ టు R. దట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి మళ్ళీ ఫార్ములా అవసరం లేదు అంటే నెక్స్ట్ మళ్ళీ పర్సంటేజ్ మెథడ్ కావాలంటే ఆ పర్సంటేజ్ మెథడ్ లో కూడా వస్తుందండి. చూడండి, ఇక్కడ టైం ఎప్పుడు 3 years, ఇక్కడ వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 years వస్తుంది. కానీ మనకి PTR బై లో ఇప్పుడు కూడా పర్ యానం రేట్ కావాలి. అన్ని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. అంటే మీరు తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 8000. అంటే నువ్వు 8000 రూపీస్ అప్పు తీసుకుంటే నీకు వచ్చిన వడ్డీ ఎంత? 2880. వడ్డీ రేట్ అంటే శాతంలో కన్వర్ట్ కావాలి కాబట్టి ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 0 0 8 ones 8 3s 24, 8 6 48, 36% వస్తుంది. ఈ 36% ఏంటి? టోటల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. నీకు 1 year కి ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి దీన్ని 3 తో డివైడ్ చేయండి. 36/3 అంటే పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఇది కంఫర్టబుల్, అది కంఫర్టబుల్, నీ మైండ్ సెట్ ని పెట్టి నువ్వు డిసైడ్ చేసుకో. ఒక వ్యక్తి 20000 రూపాయలని అప్పుగా తీసుకొని 15% వడ్డీ రేటుతో 7000 రూపాయలు వడ్డీ చెల్లించాను. అయినా కాలం ఎంత? సేమ్ కాన్సెప్ట్, నీకు టైం కావాలి. A man borrowed 20,000 rupees at the rate of 15% in certain time. Simple interest will be 7,000 rupees. Find the time. Same, I equal to PTR by 100. Interest is the 7,000. Principal is the 20,000. Rate of interest is 15. You need the time by 100. I equal to PTR by 100. 2 zeros cancel. 2 zeros cancel. 2 ones 2 35s 5 3s 5 7s. Finally మిగిలింది 7 ఈక్వల్ టు 3t. ఆ 3 క్యాన్సిల్ కావట్లేదండి. 7 ఈక్వల్ టు 3t, నీకు t కావాలి. 7/3. 7/3 అంటే 3 2s 6, 6 1/3 years. టైం ఎప్పుడు కూడా ఇయర్స్ లో ఉంటుంది కాబట్టి నీకు వచ్చిన రిజల్ట్ కూడా 2 1/3 years. కానీ ఆప్షన్స్ లో ఆ ఫార్మాట్ లో లేదండి. దీన్ని సింప్లిఫై చేయండి. 2 years అంతే ఉంటుంది. 1/3 year. 1/3 year అంటే ఇయర్ కి 12 months. 3 ones 3 4s అంటే 2 years 1 into 4 4 months. 2 years 4 months అనేది టైం అండి. 2 years 4 months అంటే ఆప్షన్ 3. ఒక వ్యక్తి కొంత సొమ్ముని అప్పుగా తీసుకొని 3 సంవత్సరాల కాలంలో 10% వడ్డీ రేటుతో మొత్తం 6500 చెల్లించాను. అయినా అతను తీసుకున్న అప్పు ఎంత? ఈ లాస్ట్ 10 ప్రాబ్లమ్స్ లో ఈ ఒకటే కొద్దిగా గత ఎగ్జామ్స్ లో అక్కడక్కడ అడిగిన క్వశ్చన్ మోడల్ అండి. 6500 ఏంటది? మొత్తం అంటే ఏంటి? టోటల్ అమౌంట్ ఈజ్ ద 6500. అంటే తీసుకున్న అప్పు ప్లస్ వడ్డీ రెండు కలిపితే 6500 ఉంది. నీకు అసలు కావాలి. ఫైండ్ ద ప్రిన్సిపల్. సరే చూడండి, మళ్ళీ ఫార్ములా పోతే ఎంత ఏంటంటే మన లాజిక్ అప్లై చేసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. ఫర్ యానం కి 10%. టైం ఎంత ఉంది నీ క్వశ్చన్ లో? 3 years. 10 into 3 ఎంత? 30% వడ్డీ వస్తుంది.
మరి ఇక్కడ నీకున్న 6500 ఏంటి మొత్తం అంటే ఏంటి అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎప్పుడు 100% ప్లస్ వడ్డీ 30%. అంటే టోటల్ ఎంత అవుతుంది 130%. అంటే 130% వాల్యూనే 6500. 10% సంవత్సరానికి వడ్డీ 3 ఇయర్స్ ఉంది కాబట్టి 3 into 10 30% అవుతుంది. 30% ఇంట్రెస్ట్ ప్లస్ 100% ప్రిన్సిపల్ అమౌంట్. టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ 130%. 130% ఇస్ 6500. నీకు కావాల్సింది అసలు ఎప్పుడు కూడా 100% ఎంత 100/130 into 6500. 0 0 13 ones 13 50s 50 into 100 5000 is the principal amount. అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 3 సంవత్సరాల కాలంలో మొత్తం 6000 రూపాయలు అయినా 5 సంవత్సరాల కాలంలో మొత్తం 8000 రూపాయలు అయినా తీసుకున్న అప్పు ఎంత? ఇంపార్టెంట్ మోడల్ అంటే ఫ్రీక్వెంట్ గా డిఫరెంట్ ఎగ్జామ్స్ లో రిపీట్ అయ్యే మోడల్. A man borrowed certain sum, it will be amount to 6000 rupees for 3 years. నువ్వు కొంత అప్పు తీసుకున్నావు 3 years తర్వాత పోతే అమౌంట్ అండి మొత్తం ఎంత అవుతుంది? అది 6000 అయింది. 3 years లో అసలు ప్లస్ వడ్డీ టోటల్ 6000 అయిందండి. సరే 5 years తర్వాత చూస్తే అదే అప్పు 8000 అయింది. అది తీసుకున్న అప్పు ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి. జాగ్రత్తగా చూడండి. సేమ్ బై లాజిక్ తో వెళ్ళిపోయిన తప్ప మన ఫార్ములా జోలికి వెళ్ళకండి. ఫార్ములా జోలికి వెళ్తే 3 months ప్రాబ్లం అవుతుంది. 5 years తర్వాత అమౌంట్ అనేది 8000 అవుతుంది. 3 years అనేది 6000 అవుతుంది. మనం తీరి చెప్పుకున్నప్పుడు స్టార్టింగ్ మినిట్ లో చెప్పుకున్నాం బారు వడ్డీ అనేది ఎవ్రీ ఇయర్ ఈక్వల్ గా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ మీద మాత్రమే వడ్డీ లెక్క కడతాం. వడ్డీ మీద వడ్డీని ఎట్టి పరిస్థితుల్లో లెక్క కట్టాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ టైం పీరియడ్ గ్యాప్ చూడండి. 5 కి 3 కి గ్యాప్ 2 years. 8000 కి 6000 కి గ్యాప్ 2000. అంటే నువ్వు 2 years లేట్ చేసినందుకు 2000 పెరిగింది. ఆ పెరిగిందంతా కూడా ఇంట్రెస్ట్. అంటే 2 years కి 2000 వస్తే 1 year కి ఎంత వస్తుంది? 2 years కి 2000 నీకు 1 year కాబట్టి దీన్ని బై 2 తో డివైడ్ చేయండి. అంటే పర్ ఇయర్ కి ఇంట్రెస్ట్ 1000 రూపీస్ వస్తుంది. ఎందుకు? బారో వడ్డీ అనేది ప్రతి సంవత్సరం ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి 2 years కి 2000 వస్తే 1 year కి 1000 వస్తుంది. అంటే అతను తీసుకున్న అప్పు మీద ఎవ్రీ ఇయర్ 1000 ఇంట్రెస్ట్ కడతాడు. ఇక్కడ నీకు 3 years కి అమౌంట్ ఉందండి. అంటే 1 year కి 1000 ఉంటే 3 years కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 3 into 1000. 3 into 1000 అంటే 3000 రూపీస్ ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. కానీ 3 years తర్వాత టోటల్ ఎంత పే చేసినావు? 6000. ఇది టోటల్. అంటే ఏంటి? అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే 6000 ఉంది. కానీ 3 years కి ఇంట్రెస్ట్ 3000 వస్తుంది. ఆ 3000 తీసేయండి. తీసేస్తే మిగిలింది ప్రిన్సిపల్ అమౌంట్. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంటుందంటే 3000. ఇది తీసుకున్నా పర్లేదు, లేదా 5 years తీసుకుంటే ఇది తీసుకోండి. 1 year కి 1000 ఉన్నప్పుడు 5 years కి 5 into 1000 5000 అవుతుంది. 8000 నుంచి 5000 తీసేసినా కూడా ప్రిన్సిపల్ అమౌంట్ 3000 అండి. అతను తీసుకున్న అప్పు ఎంత అంటే 3000 రూపీస్. నెక్స్ట్, ఒక వ్యక్తి కొంత సొమ్ముని కొంత వడ్డీ రేటుతో 1 సంవత్సరం కాలానికి అప్పుగా తీసుకున్నాను. 3% వడ్డీ రేటు పెరగడం వల్ల 240 రూపాయలు వడ్డీ పెరిగాను. అయినా తీసుకున్న అప్పు ఎంత? A man borrowed certain sum for 1 year. At the rate of interest, if the rate of interest is increased by 3%, interest will be increased to 240. Find the principal sum. ఆ క్వశ్చన్ లో ఇంట్రెస్ట్ లేదు, ప్రిన్సిపల్ కూడా లేదు, ఓన్లీ ఇంక్రీజ్ పర్సంటేజ్. ఈ 3% ఏంటంటే వడ్డీ రేటు పెరగడం వల్ల. అంటే ముందు ఒక వడ్డీ రేటు అనుకున్నాడు, కానీ ఇతను వడ్డీ రేటు 3% పెంచడం వల్ల ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 240 రూపీస్ పెరిగింది. ఈ 240 రూపీస్ ఎందుకు పెరిగింది అంటే 3% ఇంక్రీజ్ కావడం వల్ల. అంటే తీసుకున్నప్పుడు 3% వాల్యూనే 240 అండి. ఇక్కడ టైం 1 year ఉంది కాబట్టి 1 year కి 240 పెరిగిందండి. అంటే 3% వాల్యూ 240. నీకు అప్పు కావాలి. మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం తీసుకున్న అప్పు ఎప్పుడు కూడా 100% మాత్రమే. అంటే 3% వాల్యూ 240 అయితే 100% వాల్యూ ఎంత?
100/3 into 240. 3 ones 3 80s 80 into 100 8000 అనేది తీసుకున్న అప్పు అండి. అంటే ఆన్సర్ 4. సింపుల్ 10 సెకండ్స్ లో ఆన్సర్ వస్తుంది. 3% పెరగటం వల్ల 240 పెరిగింది అంటే 3% వాల్యూ 240. నీకు తీసుకున్న అప్పు కావాలి 100% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ అండి 12th క్వశ్చన్ సేమ్ కాన్సెప్ట్ 13th క్వశ్చన్. ఒక వ్యక్తి కొంత సొమ్ముని కొంత వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకునేను. వడ్డీ రేట్ని 9% నుండి 12% పెంచడం వల్ల 360 రూపాయలు ఎక్కువ వడ్డీ వచ్చాను. అయినా అసలు ఎంత? A man borrowed certain sum for 2 years. If the rate of interest is increased from 9% to 12%, then interest will be increased 360. Find the principal sum. ఇంత ముందు క్వశ్చన్ లో టైం పీరియడ్ అనేది 1 ఇయర్ ఉందండి. 1 ఇయర్ ఉంది కాబట్టి 3% అని డైరెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ టైం 2 ఇయర్స్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 9% ఉండేది 12% అయింది. అంటే రేట్ పెరిగింది ఎంతండి? 3% పెరిగింది. అంటే ఇంట్రెస్ట్ ఏమో 3% పెరిగింది, కానీ ఇక్కడ టైం 2 ఇయర్స్ కి. అలా పెంచడం వల్ల వడ్డీ ఎంత పెరిగింది? 360 రూపీస్ ఇంక్రీజ్ అయిందండి. మీరు చేయాల్సిన చిన్న చేంజ్ ఏంటంటే ఇంత ముందు క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి డైరెక్ట్ గా 3% 360 అని తీసుకోబాకండి. 1 ఇయర్ ఉంటే డైరెక్ట్ తీసుకుంటాం. ఇక్కడ 2 ఇయర్స్ ఉంది కాబట్టి 1 ఇయర్ కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. 2 ఇయర్స్ కి అయితే 360 అయినప్పుడు 1 ఇయర్ కావాలంటే బై 2 తో డివైడ్ చేయండి. అంటే 1 ఇయర్ కి ఇంట్రెస్ట్ 180 రూపీస్ వస్తుందండి. అది అర్థం చేసుకోండి. 2 ఇయర్స్ కి అయితే 360, 1 ఇయర్ కి అయితే 180 రూపీస్ వస్తుంది. ఎందుకంటే మన క్వశ్చన్ ఎప్పుడు కూడా టైం అనేది 1 ఇయర్ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పర్ యానం మాత్రమే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% అనేది 12% అయింది. అంటే ఇంక్రీజ్ అయిన పర్సెంటేజ్ 3%. ఈ 3% వాల్యూనే 180. 3% 180. మీకు కావాల్సిన అప్పు అసలు ఎప్పుడు కూడా 100% ఎంత? 100/3 into 180. 3 ones 3 60s 60 into 100 6000 rupees. రమేష్ అనే వ్యక్తి 2000 రూపాయలను కొంత వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకున్నాను. మహేష్ 3000 రూపాయలను 3 సంవత్సరాల కాలానికి అదే వడ్డీ రేటుతో అప్పుగా తీసుకున్నాను. ఇద్దరు కలిసి మొత్తం 780 రూపాయలు వడ్డీ చెల్లించాను. అయినా వడ్డీ రేటు ఎంత? ఇక్కడ నీకు 2 పర్సన్స్ ఉన్నారండి, రమేష్ అండ్ మహేష్. ఒకతను మహేష్ రమేష్ 2000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, మహేష్ 3000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. టైం 2 ఇయర్స్. రమేష్ అయితే టైం 2 ఇయర్స్, మహేష్ అయితే టైం 3 ఇయర్స్. టోటల్ ఇంట్రెస్ట్ అనేది 780. ఈ 780 ఏంటంటే రమేష్ మహేష్ కలిపి టోటల్ ఇంట్రెస్ట్ 780. అయితే వడ్డీ రేట్ ఎంత? సరే ఫస్ట్ ప్రొసీజర్ ఏంటండి? ఫస్ట్ రమేష్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. I = PTR/100. I is the 2000 టైం 2 ఇయర్స్, రేట్ తెలియదు, ఆర్ PTR/100. ఇది రమేష్ ఇంట్రెస్ట్. అలాగే మహేష్ ఇంట్రెస్ట్. మహేష్ ప్రిన్సిపల్ అమౌంట్ 3000 టైం 3 ఇయర్స్, రేట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ PTR/100. ఈ టోటల్ ఇంట్రెస్ట్ ఇద్దరు కలిసి అంటే రమేష్ ప్లస్ మహేష్ కలిపి టోటల్ ఇంట్రెస్ట్ అనేది 780 రూపీస్. అక్కడ నుంచి ఆర్ ఫైండ్ అవుట్ చేయండి. 2 zeros cancel, 20 into 2 40R, 2 zeros cancel, 30 into 3 90R equal to 780. 40R plus 90R 130R equal to 780. 0 0 cancel, 13th table 13 ones the 13 6 the R equal to 6%. అంటే ఆప్షన్ 3. ఇది బై ప్రొసీజర్. దీనికి షార్ట్ కట్ కావాలంటే ఇది చూడండి. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 780. టోటల్ ఇంట్రెస్ట్ 780. మీకు ఏ అమౌంట్? రమేష్ అనే వ్యక్తికి 2000 రూపీస్ ఎన్ని సంవత్సరాలు? 2 ఇయర్స్. అతని ప్రిన్సిపల్ ని టైం తోటి మల్టిప్లై చేయండి. 2000 into 2 ఎంత? 4000 ప్లస్ మహేష్ కి 3000 3 ఇయర్స్
అంటే 3000 into 3 9000 into 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి into 100 టోటల్ ఇంట్రెస్ట్ బై రమేష్ అమౌంట్ ప్లస్ మహేష్ అమౌంట్ 780 4000 plus 9000 13,000 into 100 2 zeros cancel 0 0 13 ones the 13 6 the 6% దీన్ని ఫాలో అవ్వండి టోటల్ ఇంట్రెస్ట్ 780 బై ఈ 4000 ఎలా వచ్చిందంటే రమేష్ కి 2000 ని 2 ఇయర్స్ కి ఇచ్చిన 2000 into 2 4000 ఈ 9000 ఎలా వచ్చింది అంటే మహేష్ కి 3000 ని 3 ఇయర్స్ కి ఇచ్చినాం కాబట్టి 3000 into 3 9000 టోటల్ కాబట్టి మధ్యలో ప్లస్ పెట్టండి into 100 400 రూపాయల పైన బారు వడ్డీ 256 రూపాయలు మరియు వార్షిక బారు వడ్డీ మరియు సంవత్సరాల సంఖ్య సమానం అయిన వడ్డీ రేటు కనుగొనండి. If simple interest on 4000 rupees is 256 and the rate of interest per annum and equal to the number of years. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడండి వడ్డీ రేటు మరియు సంవత్సరాల సంఖ్య సమానం అంటే బేసిక్ ఫార్ములాలో t కూడా దేనికి సమానం అంటే ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ ఆ బేసిక్ ఫార్ములా అప్లై చేయండి i ఈక్వల్ టు PDR/100 ఇంట్రెస్ట్ 256 ప్రిన్సిపల్ అసలు 400 నెక్స్ట్ నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ r PTR/100 t ఈక్వల్ టు కూడా r/100 i ఈక్వల్ టు PTR/100 ఇక్కడ 2 RR ఎందుకు వచ్చిందంటే టైం ప్లేస్ లో కూడా RA సబ్స్టిట్యూట్ చేయండి 2 zeros cancel 4 తో మల్టిప్లై చేయండి 4 6 ద 24 4 4 ద ఇక్కడ 64 మిగులుతుంది ఇక్కడ r into r r square ఈక్వల్ టు 64 అనేది 8 స్క్వేర్ కాబట్టి r వాల్యూ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8%. ఇది బార్వడిలో ఉన్న సింపుల్ ప్రాబ్లమ్స్ ఇది పార్ట్ 1 పార్ట్ 2 లాగా నెక్స్ట్ వీడియో చేస్తా ఈ సింపుల్ ఇంట్రెస్ట్ లో అడ్వాన్స్ లెవెల్స్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని వేరే ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకున్నా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ లో క్వశ్చన్ చేసే విధంగా అడ్వాన్స్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు.